హాయ్ అండి. ఇదైతే వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచాక నేనైతే ఉదయాన్నే లేస్తానండి. ఎందుకంటే పని చేసుకోవాలి కదా, పని చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే లేస్తానండి. మా ఆయన అయితే లేచి మళ్ళీ పడుకున్నాడు. నేనైతే లేచి బాబుని మళ్ళీ నిద్ర వచ్చేసి వాడిని ఉయ్యాలేసానండి. కొంచెం చలిగాలిగా ఉంది, వాడికి చలి వస్తుందని ఇట్లా టవర్ కట్టాను. నిద్రపోతున్నాడండి హాయిగా. ఇంకా నా పని మొదలు పెట్టేశాను. దోసపిండి ఉందండి ఇంట్లో, దోశలు వేసుకోవటం కాబట్టి దాంట్లోకి చట్నీ అండి, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. అవి మగ్గితే పప్పు గుత్తితో ఎనిపేస్తాను అనమాట. అది బాగుంటుందండి దోశలోకి అయితే. కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ పచ్చిమిరపకాయ పచ్చడి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్కి చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలు ఒలిచి కూర చేస్తాను. మార్నింగ్ చేస్తేనే కదండి ఆఫ్టర్నూన్కి త్వరగా వచ్చిన వెంటనే ఆకలి అవుతుంటుంది. ఎందుకంటే బాబుకి పాలు ఇస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఆకలిస్తుందండి ఈ మధ్య. సో అందుకని ముందుగానే రెడీ చేసుకొని వెళ్తాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు, పచ్చిమిరకాయలు ఉడికాయండి. కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసాను, కొంచెం తెల్లగడ్డ వేసానండి. అంతే, పప్పు గుత్తితో ఎంపుకోవడమే. బాగుంటుంది దోశలోకి అయితే. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చట్నీల కంటే ఇదైతే బాగుంటుంది. అయిపోయిందండి, పప్పు గుత్తితో ఎంపేసాను. ఇంకా తర్వాత నేనైతే కర్రీ చేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయ కూర. నేనైతే ఏదైనా కర్రీ అన్నీ కలిపి పెట్టే చేసుకుంటానండి. ఎందుకంటే నాకు డ్యూటీకి వెళ్ళడానికి కొంచెం త్వరగా పని అవుతుంది కాబట్టి. ఇంకా వేరే అయితే కలిపి పెట్టి చెయ్యను. నాకు డ్యూటీకి వెళ్ళను, ఈరోజు ఇంటి దగ్గరే ఉంటానంటే నిదానంగా చేసుకుంటా. అన్నీ కలిపి పెట్టకుండా విడివిడిగా పోపు పెట్టేసి అట్లా చేస్తాను. కానీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి టైం ఉండదు కాబట్టి అన్నీ కలిపి పెట్టి చేసేస్తాను. నాకైతే త్వరగా పని అయిపోయింది. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. వాటర్ ఏం పోయకుండా అట్లనే మగ్గబెడతానండి, బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే నాకైతే బాగానే నచ్చింది. ఇంకెలా చేసినా తింటాడు మా ఆయన అయితే. ఆ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అన్నీ కలిపి పెట్టేసే చేస్తాను. ఈ కర్రీస్ అన్నీ అట్లనే చేస్తానండి. మామూలుగా చికెను అట్లాంటివి అయితే కొంచెం నిదానంగా ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకొని అట్లా నిదానంగా చేసుకుంటాను ఓపికగా. ఇలాంటివైతే అసలు ఓపిక ఉండదు. అన్నీ కలిపి పెట్టేసి సిమ్లో పెడితే చాలా బాగా ఉడికిపోయింది. ఇంకెక్కడ వచ్చేసి ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని ముందు కాసేపు మగ్గ పెడతానండి. మూత పెట్టేస్తే మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అందులో నుంచే వాటర్ వస్తుంది. ఏ కూరగాయ అయినా కూడా అందులో నుంచే వాటర్ వస్తుంది. పులుసు కూరలు ఏ పెట్టుకోవాలన్నా కూడా నేనైతే ఇలాగే చేస్తాను. ఒక టమాటా కంటే ఎక్కువ వేయనండి. ఎందుకంటే నేను అసలు టమాటానే తినకూడదు కాబట్టి ఒకదానికంటే ఎక్కువ వేయట్లేదు. 1/2 కిలో కూరగాయలకు ఒక్కటే సరిపోతుంది. అక్కడ వచ్చేసి మా బాబుకండి నీళ్లు కాబెడుతున్నాడు మా వారు. నేనేమో గిన్నెలు వేసేసుకున్నాను కడుక్కోవడానికి. ఎంత ఎర్లీగా లేసిన పని అయితే మిగిలిపోతుంది. ఎప్పుడు త్వరగా లేచి గబగబ చేసుకొని వెళ్దామన్నా కుదరదు. హడావిడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో ఒక పని ముందు పెట్టుకొని. ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఇది. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేస్తున్నామండి మేము. చిక్కుడుకాయ కూర అండి, అది కుదిరింది, బాగానే ఉందండి. ఇంకా తర్వాత నాకైతే మొన్న చెప్పాను కదా నేను గులాబ్ జామ్ చేస్తానని, అదండి. అవి ఉన్నాయి, అవి తిన్నాను నేను. బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. బెల్లంతో కుదరదని ఎవరండి అనేది. బెల్లం పాకంతో చేసినా కూడా సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. చక్కెరతో చేసిన దానికంటే బెల్లంతో చేసిన గులాబ్ జామున్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా జ్యూసీగా, నాకైతే చాలా నచ్చాయి. ఒక్కటి తినే ప్లేస్లో 2-3 తినాలనిపించింది. నాకే కాదండి, మా ఆయన కూడా అలాగే తిన్నాడు. అంత బాగుంది. ఈసారి ట్రై చేయండి బెల్లంతో. సేమ్ చక్కెరతో ఎలా చేస్తారో బెల్లంతో కూడా అలాగే చేయొచ్చు. నేనైతే యూట్యూబ్లో చూసే చేశాను, బాగానే కుదిరాయి. ఇదైతే ఈవినింగ్ టైం అండి. రైస్ వండేసాను, కర్రీ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్కి 1/2 కిలోనే తెచ్చాడు కదా ఆయన, అయితే మజ్జిగతో తినేసాడు మా ఆయన. ఇంకా నేను వచ్చేసి ఒక 2 గుడ్లతో ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికెప్పుడు నా ఒక్కదానికి కూర అంటే అవ్వదు కదా, అందుకని అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన ఎగ్స్ ఉన్నాయండి, వాటితో ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఉడకబెట్టి తినాలంటే కష్టం కదా. నాకైతే ఉడకబెట్టి తినేదానికంటే ఇట్లా ఫ్రై చేసుకొని లేదంటే ఆమ్లెట్ వేసుకొని తినడమే ఇష్టము. నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను నా వరకు.
మధ్యలో కరెంట్ పోయిందండి, అందుకని ఎగ్ ఫ్రై అనేది పూర్తిగా నేను వీడియో చేయలేదు. ఎగ్ ఫ్రై అయితే బాగానే కుదిరింది. సింపుల్గా చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ బాగుంటాయి, పొడవుగా కట్ చేసుకుంటే బాగోదు ఎగ్ ఫ్రైకి. ఇట్లా కొంచెం సాల్ట్, అందులో చిటికెడు పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత 2 గుడ్లు కొట్టి వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ ఒక్కళ్ళే ఉండి ఏం చేసుకోలేము అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా కానిచ్చేయడమేనండి, ఏం చేయలేము. ఇంకా వాళ్ళు తినేదైతే మనం ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఆయన మజ్జిగతో తినేస్తున్నాడు కాబట్టి నాకంటూ ఇంకేం కూరలు ఉంటాయి, ఉన్న కూరగాయలు ఉన్నా రేపటికి పనికొస్తాయిలే అనిపిస్తుంది. అందుకని నేను ఇలా చేశాను. అసలు నేను మజ్జిగ తినొచ్చు అని ఉంటే నేను మజ్జిగే తినేదాన్ని, ఎగ్ ఫ్రై కూడా చేసేదాన్ని కాదు. కానీ నేను మజ్జిగ ఈ టైంలో తినకూడదు, మజ్జిగన్నం పెరుగన్నం అట్లా ఆఫ్టర్నూన్ టైంలో వేడి అన్నంలో వేసుకొని తినాలంట మజ్జిగ. సో అందుకని నేను ఎగ్ ఫ్రై చేశాను. కరెంట్ పోయిందండి, అందుకని ఎగ్ ఫ్రై పూర్తిగా నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు అన్నం తిట్టుంది కూడా కొంచెం లైట్ ఉందండి, ఛార్జింగ్ లైట్ అంటారు కదా, అది ఉంది. కానీ ఎర్లీ